హాయ్ ఫ్రెండ్స్, కువైట్ నుంచి ఎవరైతే సాఫర్ వెళ్ళాలనుకుంటుంటారో అలాంటి వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే సరైనటువంటి విమాన సౌకర్యం లేకపోవడం వల్ల విమాన టికెట్ల ధరలు అనేవి భారీగా ఉన్నాయి. ఒకవేళ విమానాలు నడుస్తున్న డైరెక్ట్ ఫ్లైట్స్ 300 నుంచి 400 దినాల వరకు అయితే ఛార్జెస్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో ఈ పరిస్థితుల్లో ఈ నెలాఖరికి ఆల్రెడీ సెలవులు అయితే ప్రారంభమయ్యాయి. ఎవరైతే ఇంటికి వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. ఈ టికెట్ ధరలు భరించి ఇంటికి వెళ్ళాలంటే ఎలా అనేటువంటి బాధతో ఉన్నారు కదా. సో ఇలాంటి వాళ్ళందరికీ ఒక శుభవార్త అయితే ఇంకా తెలియజేయబోతున్నాను. కువైట్కి సంబంధించిన ఏవియేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు జూన్ 1వ తారీఖు నుంచి అంచెలంచెలుగా టెర్మినల్ 1ని ప్రారంభించబోతున్నట్లు తెలియజేస్తున్నారు. అంటే మన కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో బయట దేశాలకు సంబంధించినటువంటి విమానాలు కూడా రాకపోకలు సాగించడానికి అనుకూలంగా ఉన్నటువంటి టెర్మినల్ ఏదైతే ఉందో అదే టెర్మినల్ 1. అంటే మామూలుగా మనకి ఎయిర్ ఇండియా కానీ, ఇండిగో కానీ, ఈ మిగతా ఎయిర్వేస్ ఏవైనా కావచ్చు. ఇప్పుడు మనకి కువైట్ ఎయిర్వేస్కి వచ్చి టెర్మినల్ 4 ఉంది, అలాగే జెజైర్ ఎయిర్వేస్కి ఒక టెర్మినల్ ఉంది, అలాగే ఎయిర్ అరేబియాకి ఒక టెర్మినల్ ఉంది. మనం మిగతా అన్ని ఎయిర్వేస్కి సంబంధించిన టెర్మినల్ వచ్చి టెర్మినల్ 1. సో అది కనుక ప్రారంభమైతే మనకి టికెట్ ధరలు అందుబాటులోకి ఉంటాయి. ఎందుకంటే తక్కువ ధరకే లభిస్తుంది, ఎందుకంటే బయట దేశాల విమానాలు వస్తాయి. సో డిమాండ్ అనేది తగ్గుతుంది. సో ఆ కారణం చేత ధరలు కూడా తగ్గుతాయి మనకి. సో మనకి జూన్ 1 నుంచి అయితే కనుక ఓపెన్ చేస్తామంటున్నారు. అది కూడా అంచెలంచెలుగా పూర్తి స్థాయిలో ఓపెన్ చేస్తామని చెప్పేసి అన్నారు. అంటే ఒకటేసారి మొత్తం ఓపెన్ చేయట్లేదు, అంచెలంచెలుగా కొద్దిగా ఓపెన్ చేస్తామంటున్నారు. ప్రస్తుతానికి దానికి సంబంధించి కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ కూడా అక్కడ విజిట్ చేయడం జరిగింది. అన్ని ఏర్పాట్లను పరిశీలించారు. ఏవైతే ఇరాన్ దాడిలో అక్కడ డ్యామేజ్ అయిందో దాన్ని మొత్తాన్ని రిపేర్ చేసినట్లు, అన్ని వసతులు ప్రస్తుతానికి అనుకూలంగా ఉన్నట్లు ఏర్పాటు చేసినట్లు తెలియజేస్తున్నారు. కాకపోతే అంచెలంచెలుగా పూర్తి స్థాయిలో ఓపెన్ చేయడం జరుగుతుంది. సో ఏదైనప్పటికీ 1వ తారీఖు నుంచి కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయట దేశాలకు సంబంధించిన విమానాలు కూడా మనకు అందుబాటులోకి ఏదైనా రానున్నాయి. దానివల్ల మనకి విమాన ఛార్జెస్ కూడా బాగా తగ్గడానికి అవకాశం ఉంది, టికెట్ ధరలు బాగా తగ్గడానికి ఏదైనా అవకాశం ఉంది. ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో ఎవరైనా టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే 1వ తేదీ పైన బుక్ చేసుకోమని చెప్పండి. కొద్దిగా తక్కువ ధరకే మనకి టికెట్లు దొరకడానికి అవకాశం ఉంటుంది.